హాయ్ గైస్, మళ్ళీ కొత్త వీడియోతో మీ ముందుకైతే వచ్చేస్తున్నాను. ఇప్పటి వరకు ప్రశాంతంగా కామ్గా ఉంది. ఇప్పుడు మళ్ళీ కరెక్ట్ డెక్ ఆన్ చేశారు. ఊర్లో పెళ్ళి అనమాట. సో డెక్ ఆన్ చేశారు, డిస్టర్బెన్స్ సారీ. సో వీడియోలోకి అయితే వచ్చేద్దాం. బర్డ్స్ అయితే రీసెంట్గా తీసుకున్నాం కదా బయట వేరే అందర. సో ఆ బర్డ్స్ అయితే ఫ్లయింగ్ అయితే చేపిస్తున్నాను. నా బ్యాచ్లో కలిపి రిలీజ్ చేస్తుంటే ఏం చేస్తున్నాయంటే నా బ్యాచ్ ఫ్లయింగ్ అయితే చేయట్లేదు కదా. సో అందుకని చెప్పేసి నేనైతే ఇవి సెపరేట్గా రిలీజ్ చేస్తున్నాను. ఒక 3 to 4 days నుంచి టైమింగ్ అయితే చాలా బాగా ఇస్తున్నాయి. ఫస్ట్ డే ఒక 5 minutes ఎగిరే అనుకుంటా. సెకండ్ డే వచ్చి అదైతే మన ఇల్లు చూడండి. సో నేను వాటర్ ట్యాంక్ అయితే రావడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ కొత్తగా తెచ్చిన బర్డ్స్ ఏంటంటే ఇక్కడ వాటర్ ట్యాంక్ మీద ఊర్లో వాటర్ ట్యాంకులు ఉంటాయి కదా, వాటర్ ట్యాంక్ మీద ఒక బర్డ్ అయితే అలవాటు అయిపోయింది అనమాట. సో ఇప్పుడు ప్రస్తుతానికి టైం అయితే చూపిస్తా చూడండి ఒక్కసారి. టైం ప్రస్తుతానికి 28 నిమిషాలు అవుతుంది. నేను 15 నిమిషాలు ఇప్పుడు వచ్చాను అనమాట. ఇక్కడ వాటర్ ట్యాంక్కి 15 నిమిషాల వరకు బాగానే ఎగిరే. 15 నిమిషాల తర్వాత ఒక బర్డ్ అయితే దిగిపోయింది ఇక్కడ. సో ఒక బర్డ్ కొబ్బరి చెట్టు మీద అలవాటు అయింది. టోటల్గా 7 birds ప్రస్తుతానికి ఫ్లయింగ్ అయితే సెపరేట్గా చేపిస్తున్నా. 7 పావురాలు కూడా ఫైనల్ లాస్ట్ టైం అయితే చూపిస్తా. ఒక్కొక్కరు షాక్ అవుతారు చూడండి ఎంత టైమింగ్ అయితే ఫ్లై అయ్యాయో. సో నేను కూడా అంత ఎక్స్పెక్ట్ చేయలేదు ఈరోజు అనమాట. చాలా బాగా ఎగిరాయి. సో టైం అయితే చూపిస్తున్నాను చూడండి ప్రతి ఒక్కరు కూడా. 52 minutes 15 seconds అనమాట ఫ్లయింగ్ అయితే చేసాయి. సో వాటర్ క్యాన్ మీద ఎందుకు అలా వెళ్ళి కూర్చున్నా అంటే ఇంటి దగ్గర బై ఛాన్స్ ఇంటి దగ్గర ఉన్నప్పటికీ నన్ను చూసి దిగట్లేదేమో అన్న ఒక్క కాన్సెప్ట్తో నేనైతే వాటర్ ట్యాంక్ దగ్గరికి అయితే వెళ్ళాను. ఎలాగో ఆ బర్డ్ ఒకటి అలవాటు అయింది, దానికైతే నేను ఇబ్బంది పెట్టి అక్కడికైతే రానివ్వకుండా చేయాలి, అక్కడ బెదిరించేద్దాం ఫుల్గా అని చెప్పేసి నేను వెళ్ళాను. నన్ను చూసిన వెంటనే అది ఫ్లై అయితే అయిపోయింది. దానికి బెదిరించడానికి కూడా అవ్వలేదు టైము. సో ఈ ఒక్క బర్డే అక్కడ వాటర్ ట్యాంక్ దగ్గర అలవాటు అయితే అయిందనమాట. సో అక్కడ దిగిపోయిన తర్వాత ఒక 10 నిమిషాలు అటు ఇటు తిరుక్కున్న తర్వాత నేను కొలాయిలు అయితే రావడం జరిగింది. కొలాయిలు వాటర్ పట్టేసి పైకి వచ్చేసరికి పైన కూర్చొని ఉన్నాయి. హ్యాండ్ ఫీడ్ అయితే వీటికైతే అన్న అయితే అలవాటు చేశారనమాట. మనం ఎవరి దగ్గర తెచ్చామో ఆయన దగ్గర ఆల్మోస్ట్ అన్ని బర్డ్స్ హ్యాండ్ ఫీడింగ్ అయితే మాత్రం అలవాటు అయితే ఉంటాయి. సో సారీ గైస్. సో ప్రతి ఒక్కటి కూడా మన చేతిలోకి అయితే ఈజీగా వచ్చేస్తాయి, ఏం భయం లేకున్నా అన్నీ కూడా మంచి బర్డ్స్ అనే నమ్మకంతో మనం అయితే తెచ్చుకున్నాం. సో ఆయన దగ్గర పార్టిసిపేట్ చేసినట్లు మన దగ్గర కూడా సక్సెస్ అవ్వాలి అని కోరుకుంటూ, బట్ ప్రతి బర్డ్ సక్సెస్ అవ్వాలని ఇదైతే లేదు. టోటల్ 9 birds అయితే తెచ్చాం. సో ఇయర్ అయితే వేద్దాము. సో రేపైతే వీడియో ఏం చేద్దామంటే ఈ బర్డ్స్ని దగ్గర నుంచి ప్రతి ఒక్క బర్డ్ని కూడా దగ్గర నుంచి ఒకసారి వీడియో అయితే చేస్తా. ఒకప్పుడు ఇప్పుడు ఒక అన్న అయితే అడిగారు, బట్ నేనైతే చేయలేకపోయాను. తర్వాత ఆ ఫ్లై అయిన ఒక 10 నిమిషాల తర్వాత ఫ్లై అయి దిగిపోయిన 10 నిమిషాల తర్వాత అప్పుడు మన బర్డ్స్ అయితే మన క్యాబిన్లో అయితే నేనైతే ఎగరేయడం అయితే జరుగుతుంది. ఇప్పుడు కూడా అంతే. ఈ 1 week నుంచి అలా చేస్తున్నా. ఎందుకంటే వీటితో పాటు ఆ బర్డ్స్ని వదులుతుంటే అవేం చేస్తున్నాయి, వీటిలాగే సోమరపోతుల్లా తినడం, కూర్చోవడం, మా అయితే ఒక 2 రౌండ్లు వేస్తున్నాయి, దిగిపోతున్నాయి అనమాట. సో అందుకని చెప్పేసి బేబీ సెక్షన్ వేరుగా నిన్న ఆల్రెడీ ఒక వీడియో చేశా కదా, ఫ్లయింగ్ టైము మీకే కాదు నాకు కూడా సేమ్ ప్రాబ్లం నేను కూడా ఫేస్ చేస్తున్నాను అనేసి. సో అందుకని చెప్పేసి న్యూ బ్యాచ్ మొత్తానికి ట్రైనింగ్ చేద్దాం సపరేట్గా అని చెప్పేసి న్యూ బ్యాచ్ మొత్తాన్ని ఫస్ట్ రిలీజ్ చేస్తున్నా. చూసారు కదా 52 minutes అయితే ఫ్లై అయ్యాయి. తర్వాత ఇవి కూడా ఇప్పుడు ప్రస్తుతానికి ఇగోండి తిరుగుతున్నాయి అటు ఇటు. సో అగోండి అది ఆ 7 birds బేబీస్ ఫ్లై అయ్యాయి కదా, ఆ 7 birdsతో పాటు దాన్ని కూడా తీసుకొచ్చా. బట్ అది పేరెంట్, అది ఇప్పుడు ఎగరేసా కదా, ఫ్లై చేపించే కదా. చూడండి ఎలా కప్పలా తెరుస్తుంది లాస్ట్లో, నోరైతే చూడండి ఎంత ఘోరంగా తెరిచేస్తుందో. సో ఆ బర్డ్స్ అన్ని మనవే ఆల్మోస్ట్. ప్రతి ఒక్క బర్డ్ కూడా అందులో టోర్నమెంట్కి అయితే వెళ్తుందని అనుకుంటున్నా. టోర్నమెంట్కి మీన్స్ క్లబ్ రేస్కి అయితే వెళ్తుంది అనుకుంటున్నా. సో నా బర్డ్స్ చూడండి 2 బ్యాచ్లుగా సెపరేట్ అయిపోయి అక్కడ ఆ ఫస్ట్ బ్యాచ్ అది, సార్ నెక్స్ట్ బ్యాచ్ ఏమొచ్చి ఇది. సో ఒక్క బ్యాచే కనబడుద్ది చివరాఖరిలో. ఇగోండి ఇక్కడ ముందు కనబడుతుంది కదా, ఆ బ్యాచ్ మాత్రమే కనబడుద్ది. ఆ బ్యాచ్ మొత్తం అగొండి పైన ఎగురుతున్నాయి కదా, ఆ బ్యాచ్ మొత్తం వెళ్ళిపోతుంది అనమాట ఇప్పుడు కూడా బయటికి. సో రిలీజ్ చేసినట్టు బయటికి ఎటో వెళ్ళిపోయి కొంతసేపు ఉన్న తర్వాత అయితే వస్తాయి. సో బర్డ్స్ తీసిన వెంటనే ఇగోండి స్టిక్ అయితే తీస్తా. ఆ ఫీడ్ కూడా రెడీ కిందాలు పెట్టుకున్నా, బేబీస్కి పెట్టా కదా. సో ఆ ఫీడ్ అయితే పెట్టుకున్నా. ఈ స్టిక్ అయితే తీసి ఒక క్లాత్ అయితే చివరి కట్టేసి దాన్ని ఊపుతా ఉంటారు అనమాట. ఇంకా బర్డ్స్ అయితే దెక్కున్నా. సో చూస్తున్నారు కదా ఒక బేబీ అయితే బయట ఉండిపోయింది. ఒక్క బేబీ వల్ల మళ్ళీ అవన్నీ డిస్టర్బ్ అవుతాయి. సో అదైతే క్లోజ్ చేసేద్దాం. ఓకే లోపలికి అయితే వెళ్ళిపోయింది. నెక్స్ట్
అవైతే ఇంకా దిక్కున్న వాటిని అయితే ఒక 2 minutes 3 minutes 5 minutes ఫ్లై అయితే చేపిద్దాం, అంతకుమించి ఇంకా ఎక్కువ కూడా ఇబ్బంది పెట్టొద్దు అని చెప్పేసి ఒక వీడియోలో కూడా చెప్పా కదా. ఒకసారి లాస్ట్ వీడియో ఎవరైనా మిస్ అయినట్లయితే ఒకసారి డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, ఒకసారి ప్రతి ఒక్కరు కూడా ఒక టేకెళ్ళి ఒక్కసారి లుక్ వేసేయండి, మీకు కూడా క్లారిటీ వస్తుంది. మీ బర్డ్స్ ఫ్లై అవ్వకపోతే ఫ్లై అయ్యే టిప్స్ చెప్పా అనమాట. సో నేను చేసే కొన్ని టిప్స్ అయితే చెప్పా, నేను ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ గురించి కూడా చెప్పా. సో కనపడుతుంది కదా, ఒక బ్యాచ్ ఉంది ఆల్రెడీ, ఇంకో బ్యాచ్ అయితే జంప్ జలని. సో మరి ఇంకా అయితే ఇంకా మరి కనపడవు. సో ఈ బ్యాచ్ అయితే అలా తిప్పుతూ ఉంటాను, తిప్పిన తర్వాత ఇంకా నెక్స్ట్ ఫ్లయింగ్ అవ్వండి. టోటల్గా తిరిగినాక వీడియో అయితే ఆఫ్ చేశాను, టోటల్గా దిగిపోవడం కూడా జరిగిపోయింది. నెక్స్ట్ ఇంకొక సింగిల్ బర్డ్ ఉంటుంది ఎక్కడెక్కడో, వెయిట్ చేయండి చూద్దాం ఏది. అదిగోండి ఎగిరింది, అదిగోండి చూడండి. అది ఇప్పుడు చెప్పా కదా పెద్ద బర్డ్ అని చెప్పేసి 7 birds ఫ్లై చేయించా ఫస్ట్లోన. ఆ 7 birds కూడా చాలా నీట్ ఫ్లై చేస్తే దాంతోపాటు వచ్చిన బర్డే ఇది కూడా. బట్ ఇది పేరెంట్ అయితే కొన్నాం అనమాట. చూడండి అది ఏం చేస్తుందో, ఆ నోరు చూడండి, అదిగోండి కప్పలా ఎంత పెద్ద నోరు తెరిచేసి ఊరికే ఆవేశ పడిపోతూ ఉంటుంది అనమాట. బర్డ్కి అలవాటు అయితే లేదు, అది పేరెంట్ అయిపోయింది కానీ దాని ఫ్లయింగ్ అలవాటు లేదంట పాపం వాళ్ళ దగ్గర. ఎందుకంటే ఆ బర్డ్ సేల్ చేసేద్దాం అనేసి బేబీస్ చేయించారట. తర్వాత పాపం తనకు సేల్ అవ్వక అలా ఉంచేస్తారట. ఆ పేరు అయితే మనం కొనుక్కున్నాం. బ్యాడ్ లక్ కొద్దీ అందులో మనం తెచ్చిన బ్యాచ్లో ఒక బర్డ్ అయితే దాంతోపాటు పెయిర్ అనమాట, దాని పెయిరింగ్ అయితే కిందకైతే గెంతేసి పడిపోయింది అనమాట. సో ఇది ఒకటే మిగిలింది. తర్వాత 8 బేబీస్ మిగిలాయి. ఇప్పుడు ఈ పేరెంట్ బర్డ్ ఒకటి మిగిలింది, ఒక బర్డ్ అయితే పడిపోయింది. టోటల్ మనం తెచ్చింది 10 birds తెచ్చాం కదా. సో హ్యాండ్ టైమింగ్ అయితే చేస్తాను అన్నిటికీ. ఇప్పుడు ఆ బేబీస్కే కాదు, బేబీస్కి చేస్తా, బేబీస్ అన్నీ వస్తాయి. బట్ ఏంటంటే ఈ వీటికి కూడా చేస్తాయి, ఎందుకంటే రేసింగ్ టైంలో ఇది చాలా అంటే చాలా హెల్ప్ఫుల్ అవుద్ది అంట. హెల్ప్ఫుల్ అవుద్ది అంట కాదు, హెల్ప్ఫుల్ అవుద్ది. ఏ విధంగా అన్నా అంటే మీరు అడగచ్చు ఏ విధంగా అన్నా అంటే, ఇప్పుడు బర్డ్స్ మన ఇంటి దగ్గర ట్రాప్ అవుతాయి. ట్రాప్ అయిన తర్వాత మనం మనిషిని చూసి బెదరకూడదు ఎప్పుడు కూడా. మనిషిని చూసిన వెంటనే వాడు ఫీడ్ చేత్తో పెడతాడు, ఫీడ్ తిందాం, వాడి చేతిలోకి వెళ్ళి తిందాం అన్న కాన్సెప్టే వాటి బ్రెయిన్లో ఉండాలి తప్పితే వాడు బెదిరిచ్చేస్తాడు రా బాబు అన్న కాన్సెప్ట్ అయితే ఉండకూడదు. దాన్ని పట్టుకొని తిప్పలు పెట్టేస్తాడు అన్న కాన్సెప్ట్ అయితే ఉండకూడదు అనమాట. సో ప్రతి ఒక్కటి కూడా చేతులతో అయితే ఫీడ్ అయితే ఇస్తాం మ్యాక్సిమం కుదిరినంత వరకు. కొన్ని బర్డ్స్ రావు, ఇంకా నెమ్మదిగా చూసుకొని నెమ్మదిగా అవే వస్తాయి. వీటిని డిస్టర్బ్ చేయకూడదు ముఖ్యంగా. ఎస్పెషల్లీ ఇప్పుడు ప్రస్తుతానికి వస్తున్న బర్డ్స్ అయితే డిస్టర్బ్ చేయకుండా ఉంటే ఇంకా ఆటోమేటిక్గా రిమైనింగ్ బర్డ్స్ కూడా వీటిని చూసి కొంచెం ధైర్యం చేసి వస్తాయి. వాటిని ఏమనట్లేదు, మనల్ని ఏమంటాడులే అన్న ఒక కాన్సెప్ట్తో అవి అయితే ఆలోచించి వస్తాయి అనమాట. చెప్తున్నా కదా, అవి అన్నట్టు ఆలోచిస్తాయి అంటే మనిషిలాగే బ్రదర్. అవి కూడా మనం ఎలా ఆలోచిస్తామో అవి కూడా అలానే ఆలోచిస్తాయి అన్నమాట. సో అవి అలా ఆలోచిస్తాయా అంటే అవి కూడా అలాగే ఆలోచిస్తాయి. ఏంటంటే మనం ఫ్రెండ్లీగా ఉండేటప్పుడు మనం వాటిని ఏం అనకపోతే అవి వస్తూనే ఉంటున్నాయంటే దానికి అర్థం ఏంటి, వీడి దగ్గరకు వస్తున్నా సరే వాడు ఏం అనట్లేదు అన్న కాన్సెప్ట్ కదా. సో అలా అక్కడ యూజ్ అవుద్ది అనమాట. ఆ కాన్సెప్ట్ అంతా అక్కడ యూజ్ అవుద్ది. బర్డ్ అక్కడ బయటికి అక్కడి నుంచి రేసింగ్ నుంచి వచ్చిన వెంటనే మనం పల్లీలో చేతితో ఇలా పట్టుకొని ఇలా పెట్టామనుకోండి, వెంటనే మనల్ని చూసి వెంటనే మన దగ్గరకు వచ్చింది అనుకోండి. కొంచెం స్టార్టింగ్ స్టేజ్ 1000 km నుంచి ఫ్లై చేసుకొని వచ్చింది కాబట్టి చిన్న తొందర బెదురు ఉంటుంది. ఎందుకంటే మైండ్ వర్క్ అవ్వదు అనమాట పర్ఫెక్ట్గా, ఎందుకంటే అంత లాంగ్ నుంచి వచ్చింది కదా. సో మైండ్ అయితే కొంచెం వర్క్ అవుతుంది, కొంచెం డిస్టర్బెన్స్గా ఉంటుంది బర్డ్కి. బట్ కొంచెం ఒక 1 minute 5 minutes కొంచెం రెస్ట్ తీసుకున్న తర్వాత ఓకే లైన్లో పడుతుంది, వెంటనే మనకు దొరకడం కూడా జరుగుద్ది అనమాట. కొన్ని బర్డ్స్ ఉంటాయి బెదురుగా ఉంటాయి అనమాట. అవి ఏంటంటే జస్ట్ మనల్ని ఇక్కడ చూస్తే అక్కడికి పారిపోతూ ఉంటాయి. అలాంటి బర్డ్స్ రేసింగ్ టైంలో ఏంటంటే కొంచెం ఇబ్బంది పెట్టాయి అనుకోండి, మనకి రిజల్ట్ అనేది మిస్ అవుద్ది అనమాట. సో రిజల్ట్ మిస్ కాకుండా ఉండాలంటే మనం ఇలా చేతులతో పల్లీలు పెట్టామనుకోండి, మనకు పవర్ దొరకకపోయినా సరే ఆ టయానికి ఒక 5 minutes దొరకకపోయినా 6th minute అయినా అట్లీస్ట్ ఇలా చేతులతో పల్లీలు పెట్టిన మన దగ్గరకు వచ్చినట్టు బర్డ్ పట్టించుకొని వెంటనే స్టిక్కర్ అయితే తీసి రిజల్ట్ అయితే పెట్టుకోవడానికి యూజ్ఫుల్గా ఉంటుంది. సో ఆ విధంగా అన్నమాట నేను చెప్తున్నది. ఈ హ్యాండ్ ఫీడింగ్ ఇదంతా కూడా క్లబ్లో జాయిన్ అయ్యే వాళ్ళకి కానీ అటువంటి పైకి చూసా కదా. సో ఆ టైంలో ఎస్పెషల్లీ ఆ టైంలో వచ్చాయి మొత్తం టోటల్గా. అక్కడి నుంచి సెకండ్ బ్యాచ్ కూడా దిగిందనమాట. సో ఇది గైస్ మన పీజియన్ జర్నీ. ప్రతి ఒక్కటి కూడా అంతే, ఇంకా ఏం చేసినా సరే ఎలా చేసినా సరే ప్రతి ఒక్కటి ఆలోచించుకొని చెయ్యాలి. సో మనం వాటికి ఫ్రీడమ్ ఇవ్వాలి, అవి కూడా మనకు అదే విధంగా ఫ్రీడమ్ ఇవ్వాలి. మనం వాటితో పాటు ఎంత నీట్గా ఉంటే అవి కూడా మనతో అంత నీట్గానే ఉంటాయి. సో కొంచెం స్టైల్ దొబ్బుతున్నాను అదనమాట, ఎందుకంటే కొంచెం హ్యాండ్ టైమింగ్ కదా వీడియో చాలా రోజుల తర్వాత. సో నిద్రమోహన్తోనే అలాగా. సో కొలైలు పెట్టాను. నెక్స్ట్ వచ్చి కొట్టింది కంటికి ఒక్క బర్డ్. హ్యాండ్ టైమింగ్ చేస్తూ ఉంటే పాట్మని కొట్టింది కంటికి, 2 కళ్ళు మెద్దులో కొట్టింది. కళ్ళు అంటే జమ్ము నీరైతే వచ్చింది వెంటనే.
సో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తా. ఈ బర్డ్స్ అన్నీ కూడా ఫ్లయింగ్ బర్డ్స్ అన్నీ కూడా చూపిస్తానండి. ఓకేనా? థ్యాంక్ యూ. లవ్ యూ ఆల్. టాటా.